హాయ్ హలో అండి. నిన్న రాత్రి కందాల ఉపేంద్ర రెడ్డి సార్ యొక్క ఫేస్బుక్ పేజ్లో ఒక కామెంట్ చదివాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా కందాల ఉపేంద్ర రెడ్డి లాంటి వ్యక్తి ఒక లీడర్గా ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేయగలడో ఉంది ఈ కామెంట్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి ఇప్పుడు ఈ కామెంట్ చదువుతాను. నిజంగా పాలేరు ప్రజలు ఆయనను ఓడగొట్టుకొని నిజంగా తప్పు చేశామా అనే భావన కలిగిస్తుంది. వినోద్ తోడేటి అని అతను రాశారు. సార్ నమస్తే సార్, నేను మీ ఊరు పక్క ఊరు పాలేరు వాడిని. కాకపోతే ఒక జర్నలిస్టుగా 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటున్నాను. మీరు ఉజ్బెకిస్తాన్లో డాక్టర్ చదువుతున్న నా బిడ్డకు మీ పుట్టినరోజు కార్యక్రమం నాడు నేను అడగగానే మీరు చేసిన ఈ చిన్న సహాయం నా జీవితంలో మర్చిపోను సార్. కనీసం నేనెవరో కూడా మీకు తెలియదు. నేను పాలేరు చెందిన పలానా వారి కొడుకును అనగానే అప్పటికప్పుడు డాక్టర్ చదువుతున్న నా ఆడ కూతురు నా బిడ్డకు ఆర్థికంగా మీరు చెప్పగానే అది చేసిన చిన్నదైనా మీరు చేసిన మేలును జీవితంలో మర్చిపోను. మీరు చేసింది కొంతైనా ఆ రోజు నాకు ఎంతో అవసరం. మీరు పాలేరులో పుట్టిన బిడ్డ కాబట్టే నా ముక్కు మొహం కూడా తెలియని మీకు నేను పలానా వాళ్ళ కొడుకును అని చెప్పగానే పాలేరులో ఎవరిని అడగకుండా మీరు చేసిన సహాయం చిన్నదైనా కూడా ఆ రోజు నాకెంతో పెద్దది. అందుకే నాయకులు అంటే మీలా ఉండాలి. ఎప్పుడు మీరు మా వాళ్ళే, మేము మీ వాళ్ళమే. చూశారా ఈ కామెంట్ ఎంత చక్కగా రాశారో? నిజంగా ఉపేంద్ర రెడ్డి గారు ఈ బిడ్డకే కాదు, పార్లర్లో సుమారు ఐఐటి కానీ, ట్రిపుల్ ఐటి కానీ, ఎన్ఐటి కానీ, ఎంబీబీఎస్ కానీ ఇలా 250 పైగా విద్యార్థులకు తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో మరీ ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీలు, దళితులు, బంజారాల విద్యార్థులకు వీళ్ళు వాస్తవంగా వీళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలు చేసుకుని ఉంటారు. వీళ్ళు వేలకు వేలు ఫీజులు కట్టుకోలేరు. అలాంటి వాళ్ళకు ఉపేంద్ర రెడ్డి గారు ఒక్క పిట్ట సహాయంతో ఉపేంద్ర రెడ్డి గారికి ఈ విషయం తెలిసిన ఆయన ఏ క్షణం ఆలోచించకుండా ఆయన వంతుగా ఆయన సహాయం చేసేవారు. ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాకుండా చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గరికి పోయి సహాయం పొందుతున్నారు. ఈ ఒక్క విషయంలోనే ఉపేంద్ర రెడ్డి గారు ఏందో మనకు అంటే అన్నం మొత్తం ఉడికిందా లేదా చూడ్డానికన్నా ఒక మెతుకు చూస్తే చాలు అన్నట్టు ఎంతో మంది విద్యార్థులు సహాయం పొందారు. అందులో ఒక విద్యార్థి తండ్రి ఇలా కామెంట్ చేసుకొచ్చారు. ఇప్పటికీ ఈ కామెంట్ ఆయన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నారు. నిజంగా నాకెంతో హ్యాపీ అనిపించింది. అలాంటి నాయకుడి దగ్గర మనం పని చేస్తున్నాం, అలాంటి నాయకుడితో మనం ఉంటున్నామంటే నాకెంతో గర్వకారణంగా ఉంది. అందుకే ఈసారి పాలేరు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఆయనను మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా చూద్దామని చూస్తున్నారు. అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఆయనకు అభిమానులు ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా మేము తప్పు చేశాం సార్, ఈసారి మిమ్మల్ని ఎన్నుకుంటాము, మీరే మాకు లీడరు, ఈసారి మేము పార్టీని చూడము, ఉపేంద్ర రెడ్డి గారు బొమ్మ కనబడితే చాలు ఓటేయడానికి పాలేరు ప్రజలతో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ పార్టీలకు అతీతంగా ఆయనని కోరుకుంటున్నారు.